ఇప్పటిదాకా నిర్మోహి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే, నా పర్పస్ ఆఫ్ లైఫ్ హ్యాపీనెస్, ఆనందం, సంతోషం, బ్లిస్. మీరు ఏదైనా పేరు పెట్టండి దానికి. ఎవరైనా కూడా ఏడవడం గురించి, చచ్చిపోవడం గురించి చాలామంది ఎందుకంటే రాత్రి పగలు కష్టపడతారు, కాసేపు రిలాక్స్ అవ్వరు, లేదు ఇంకోటి వచ్చారంటారు. నేను ఆనందపు అన్వేషణలో ఉన్నాను. ఆనందమే జీవిత పరమావధి. ఆనందో బ్రహ్మ అని మన ప్రాచీనులు చెప్పారు. ఎంత గొప్ప మాట చెప్పారు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఆనందాన్ని సాధించడం, ఇంకేం లేదు. ఒకటి ఆనందం ఒక చోట ఉంటుంది, వాడి ఆనందం అక్కడ ఉంది, వీడి ఆనందం ఈ ప్రాంతంలో ఉంది. నీ ఆనందం ఎక్కడ ఉంది నువ్వు ఆలోచించుకోవాలి. బయట ఆనందాల కంటే ఈ ఆనందం గ్యారంటీ ఆనందం. ఎందుకంటే బయట నువ్వు వెతుకుతున్నటువంటి ఆనందం చాలా మంచి ఫుడ్ తిన్నప్పుడు, సెక్స్లో ఉన్నప్పుడు, ఎవరైనా అమ్మాయిని కలిసి తిరుగుతున్నప్పుడు, ఏదైనా విక్టరీ విజయం సాధించినప్పుడు, కారు కొన్నప్పుడు, బిల్డింగ్ కట్టినప్పుడు, మీ అబ్బాయి పెళ్లి చేసినప్పుడు నీకు ఆనందం కలిగింది, ఏం అనుమానం లేదు దాంట్లో. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది 1+1 ప్యాకేజ్. 1+1 కాదు, 1+10 ప్యాకేజ్. ఒక సెక్స్లో ఉన్న కాసేపు ఆనందం తర్వాత దోలు తీరిపోద్ది, 10 కష్టాలు వస్తాయి. కారు కొన్నావు, హ్యాపీ. ఈ కారు లోపలికి వస్తుంది, అంత మొత్తం కాళ్ళని అంతా చూశారు, ఇంకా చూడలేదేమో, 2 రౌండ్లు కొట్టేస్తాను నేను. మధ్యలో ఆపికి టీ కూడా తాగాను, అడిగి కూడా తెలియదు. మొన్నే కొన్నాను కూడా ఇస్తున్నాడు, అడగకపోయినా అయిపోయింది. మర్నాడు నేను లోపల పెట్టిన తర్వాత పక్క ఇంటి ఆయన నాకంటే బెటర్ కారు కొన్నాడు, అయిపోయింది. 6 నెలలు కూడా ఉండదు నా ఆనందం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కారు అమ్మితే రూపాయి రాదు, ఇన్స్టాల్మెంట్ కట్టాలి, సచ్చే సావు. ఇప్పుడు దుఃఖం. అలాగే ఇల్లు కడుతున్నాం. పూర్వం ఇల్లు కడితే కనీసం 3-4 జనరేషన్స్ మా తాతగారి ఇళ్ళని ఉండేవారు. ఇప్పుడు అదేమీ లేదు. ఒక మనిషి 3 సార్లు ఇల్లు కొంటున్నాడు, మారుతున్నాడు, వాడికి అంత తీరట్లేదు. చిన్నదాని నుంచి పెద్ద కొంటున్నాడు, పెద్దదాని నుంచి ఇంకా కొంటున్నాడు. 3-4 ఇల్లు కొన్నా వాడికి నేను ఫుల్ఫిల్ అనుకోవట్లేదు. ఒక ఆయన మైకేల్ జాక్సన్కి పెద్ద పెద్ద ఐలాండ్స్, ద్వీపాలు ఉన్నాయి, బోళ్ళంత డబ్బు ఉంది, బోళ్ళంత. గ్రేటెస్ట్ పర్సన్ ఆయన. నేను ఆయన అభిమాని, ఆయన విమర్శించడానికి చెప్పట్లేదు. అంత సాధించిన మనిషి, గొప్ప సంపదని సాధించిన మనిషి, గొప్ప గ్లోరీని సంపాదించిన మనిషి చాలా సంతోషంగా ఉండాలిగా. చనిపోయాడు, తీవ్రమైన దుఃఖంలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు తెలియదు, తీవ్రమైన బాధలు, అసంతృప్తి చచ్చిపోయాడు. ఆ విషయం తలుచుకుంటే గుండె కలచివేస్తున్నాయి. గ్రేట్ పర్సన్ ఆయన, గ్రేట్ సింగర్. ఇలా చనిపోయాడు కదా, బాధ అనిపిస్తుంది. మీరు చూడండి, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీరు తెలుసుకోవడానికి మీరు చూడండి. మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఎప్పుడైనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఏది మానసిక సమస్యలు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చోండి. మీరు మామూలుగా అర్థం చేసుకుంటే అక్కడికి వచ్చే వాళ్ళలో 90% మంది డబ్బున్నోళ్ళు. సరే, వాళ్ళ దగ్గర ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బోళ్ళ బంగారం ఉంది, అధికారం ఉంది, భార్యలు, పిల్లలు, ఉంపుడుగత్తెలు, భర్తలు, రిలేషన్స్ అన్నీ ఉన్నాయి, భౌతికమైనవన్నీ సంపాదించారు వాళ్ళు. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. పిచ్చోళ్ళు అయిపోయారు. అక్కడ క్యూ కట్టున్నారు. అక్కడ నేను ఎందుకు అది ఫుల్ఫిల్ చేయట్లేదని అడుగుతున్నాను నేను. ఒక్క విషయంలో 10 దుఃఖాలను తెచ్చేటువంటి దాన్ని నువ్వు అనవసరంగా కొంటున్నావు. ఆ ఫుడ్ తిన్నప్పుడు, అది తాగినప్పుడు, ఆ మూమెంట్ నువ్వు హ్యాపీగా ఉన్నావు, అనుమానం ఏం లేదు దాంట్లో. సిగరెట్ తాగి ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నావు. ఆ తర్వాత చెంప మొత్తం చిల్లు పడుతుంది, అప్పుడు హ్యాపీగా ఉండవు. వాస్తవం కదా అది. లివర్ సిరోసిస్ వచ్చింది నీకు అని చెప్పిన రోజు నువ్వు ఎందుకు హ్యాపీగా ఉంటావు? లివర్ సిరోసిస్ ఎవరెవరికి వచ్చింది చెప్తాను, వాళ్ళు ఎళ్ళగలి చూడు. చచ్చిపోయాడు. ఏం సాధించావు నువ్వు? ఎందుకు ఈ కాస్త హ్యాపీనెస్ గురించి? ఏ ఆనందం నీకు సంపాదించిన తర్వాత ఎటువంటి దుఃఖం నీకు కలగట్లేదో, ఈ ఆనందం వెంబడి దుఃఖాలు నిన్ను అనుసరించడం లేదో, ఆనందంలో మరేమీ కల్తీ లేదో, అది కావాలి. అటువంటి పరమానందం కావాలి. అటువంటి పరమానందాన్ని ప్రామిస్ చేసినాయి సబ్జెక్ట్ అంతా కూడా. నేను ఆ పుస్తకంలో రాశాను. వాళ్ళు నీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి ఏం చెప్పారంటే, ఈ భూమి మీద బాగా ఆరోగ్యం ఉన్నటువంటి, బాగా డబ్బు ఉన్నటువంటి, సమస్త సంపదలకు అధినేత అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎంత ఆనందం ఉంటుంది? దాన్ని మనుష్య ఆనందం అన్నారు. భూమికి అంతటా అతను అధినేత, భూమి సంపదలు అంటే అతనివే, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, బలిష్ఠుడైనాడు, సంపదలన్నీ ఉన్నాయి. అదే కదా, మనం అంతకంటే దాటి వెళ్ళలేం కదా. అతని ఆనందం ఎంత ఉందో అది మనోడికి వచ్చేసింది. ఎవరైతే ఆత్మజ్ఞాని ఉన్నాడో, ఎవరైతే స్థితప్రజ్ఞుడు ఉన్నాడో, ఎవరైతే బ్రహ్మజ్ఞాని ఉన్నాడో, అది సంపాదించిందే అని చెప్పాడు. దానికంటే 10 రెట్ల ఆనందం
మరొక ఏదో దానికి పేరు పెట్టి ఊరికి ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అనమాట. గంధర్వానందం, దేవానందం, మనుష్యానందం, ఇలా రకరకాల పేర్లు పెట్టి దాన్ని 10 రెట్లు అది కూడా ఉందయ్యా, ఇది కూడా ఉందే ఈయన దగ్గరని. నువ్వు సంపాదించింది 1000 రూపాయలు, ఆయన దగ్గర 1 కోటి రూపాయలు అని చెప్తున్నాడు. ఎంత అట్రాక్టివ్ ఆఫర్ ఇది, ఎంత ఆశ్చర్యం ఇది. ఈ ఆనందాన్ని గురించి వాళ్ళు వర్ణించి చెప్తుంటే 2 విషయాలు. ఆర్ దే చర్లటాన్స్, వాళ్ళు మోసగాళ్ళ, వాళ్ళు మన ఏమైనా మాయ చేయదలుచుకున్నారా, అబద్ధం చెప్పదలుచుకున్నారా? మీరు చదవండి, వాళ్ళ గొంతు అలా లేదు. వాళ్ళు నిజమే చెప్తున్నారు. వేదాహమితం తమస పరస్తాత్ అని చెప్తుంటే, నేను తెలుసుకున్నానని చెప్తుంటే ఆయన నీకు అబద్ధం చెప్పట్లేదు, బయటకు చెప్తున్నాడు ఆయన ఎక్స్ప్రెషన్. నేను తెలుసుకున్నాను, చీకట్లు కావాలన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. అది ఒక సాక్ష్యంగా మనం తీసుకోవాలి. దాన్ని మనం తీసి పక్కన పెట్టే విషయం కాదు అది. అందుచేత మనకు కూడా మామూలుగా అర్థమవుతుంది. నువ్వు దానికి సంబంధించిన దుఃఖాన్ని పక్కన పెట్టిన మరుక్షణం. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న మైక్రో లెవెల్లో ప్రయోగం చేస్తే మ్యాక్రో లెవెల్లో సక్సెస్ అయితే దాన్ని మనం తీసుకోవచ్చు కదా. నీకు తెలిసినటువంటి దాంట్లో ఒక చిన్న దుఃఖాన్ని, ఒక చిన్న కోరికను పక్కన పెట్టి చూడు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు చూడు. ఇప్పుడు ఈయన రోజు నన్ను అవమానిస్తున్నాడు అనుకో, ఈయన పట్టించుకోవడం మానేద్దామని, ఈయన దాన్ని మాత్రం తీసుకొని నవ్వాలి అని ప్రాక్టీస్ చేశాను అనుకో, ఆ మేరకు రిలీవ్ అయిపోయాను కదా. ఇక్కడ సక్సెస్ అయిన ప్రయోగం అన్ని చోట్ల చేస్తే అన్ని చోట్ల మంచి రిజల్టే వస్తుంది కదా అంటున్నాను నేను. అదే కదా, నువ్వు వ్యాక్సిన్ కనిపెట్టినా దేని కనిపెట్టినా అలా కనిపెడుతున్నారు కదా. ఈ ప్రయోగాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు. అందుచేత జీవన సాఫల్యం, టేస్ట్ అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇంద్రియాలకు లోబడకుండా దాని యజమాని అయ్యేటువంటి ఈ దరిద్రపు కుటుంబ బంధాల్లోనూ, ఈ రొచ్చులను, ఈ డబ్బులను, ఈ వ్యవహారంలోను, ఈ కోరికల్లోనూ, ఈ పగలను, ఈ ద్వేషంలోను, ఈ ఇగో గుర్తింపు, ఈ యావలను మనం పడి దొల్లుతున్నటువంటి మనము ఒక్క నిమిషం బయటపడితే ఎలా ఉంటామనేది మనకు తెలియదు. ఆ టేస్ట్ని మనం ఊహించుకోవాలి. ఒక నిర్మోహైన వ్యక్తి ఎలా ఉంటాడు, అపరిమితమైన ఆనందంలో ఉంటాడు. అతని చుట్టూ ఆనంద చక్రం తిరుగుతూ ఉంటుంది. అతనికి కావాల్సింది ఏం లేదు కాబట్టి అత్యంత శక్తివంతుడై ఉంటాడు. ఎందుకంటే తను కోరుకునేది ఎవరు, ఆయన ఏం చేయలేరు. ఎవడేం మిగలేడు, ఏం మిగలేడు. ఇది మోస్ట్ పవర్ఫుల్. అవన్నీ చెప్పారు వాళ్ళు. దేనికి భయపడిన విభేది కుతశ్చనైతే అని చెప్పారు. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కష్టం. అందుచేత దీని గురించి అర్థం చేసుకుంటే, ఇప్పుడు నాకు కావాలి అంటే నాకు లడ్డు కావాలి. నేను చాలాసార్లు మీకు ఒక గొప్ప ఆకాశంలో ఎగిరేటువంటి ట్యాక్సీనో వాహనమో వచ్చిందని చెప్పాను, మీరు చూడలేదు దాన్ని. అది కావాలనే కోరిక మీకు రాదు. వద్దండి నాకు బైక్ ఉంటే సరిపోద్ది, బైక్ రోజు చూస్తున్నాం మన దగ్గర. ఇట్లా మన ఎక్స్పీరియన్స్లో ఉన్నదాన్ని మనం కోరుకుంటాం. నిర్మోహత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేదే. ఒకసారి నేను బందర్ లడ్డు టేస్ట్ చేశాను, మరొకటి టేస్ట్ చేశాను. కలకత్తా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏదో విచిత్రమైనటువంటి స్వీట్ పెట్టారు. నాకు ఎంత బాగుందంటే జీవితంలో ఇప్పుడు తినలేదు అనిపించింది. అప్పుడు వాళ్ళని అడుగుతాను నేను, ఇది ఏం టేస్ట్ స్వీట్ అని. వాళ్ళు చెప్తారు అప్పుడు నాకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు కావాలనిపిస్తుంది. అప్పుడు ఈయనకి చెప్తాను, ఏమని, ఆ స్వీట్ చాలా బాగుంటుంది కావాలి. ఆయనకేం చల్లడం రాదు, ఎందుకంటే ఆయన చూడలేదు దాని టేస్ట్ చూసిన వాడికి కావాలనిపిస్తుంది. ఇప్పుడు నిర్మోహత్వం కావాలి, నీకెందుకు అనిపిస్తుంది? నువ్వేం టేస్ట్ చేయలేదు దాన్ని. ద్వేష సాహిత్యం కావాలి, నీకెలా అనిపిస్తుంది? నువ్వు నేను టేస్ట్ చేయలేదు దాన్ని. ఆనందం ఉందంటే మనకి ఎందుకు కావాలనిపిస్తుంది? సో ఇక లాజిక్ ఏంటంటే, అది వేరే దారి లేదు. అది వస్తే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు ఊహించుకోవాలి. ఉపనిషత్తు ఆ పనిచేసింది, నిన్ను అంత ఆనందంలో పెట్టింది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.